తొలిపాటతో సిద్ధం. పెద్దిగా సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధపడుతున్నారు కథానాయకుడు రామ్ చరణ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తొలిపాట వినిపించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ నెల 8న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్లోనే ఈ చిత్ర తొలి గీతాన్ని వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు సామాజిక మాధ్యమాల వేదికగా సంకేతాలు అందించారు. ఆటలతో ముడిపడి ఉన్న బలమైన భావోద్వేగాలు నిండిన కథతో ఈ సినిమా ముస్తాబవుతోంది. నాని చిత్రం కోసం హాలీవుడ్ నటుడు. తెలుగు సినిమాలు అంతర్జాతీయ మార్కెట్ పైన గురిపెడుతున్నాయి. మొన్నటి వరకు టాలీవుడ్లో పాన్ ఇండియా అనే మాటే ఎక్కువగా వినిపించేది. ఈ మధ్య మరో అడుగు ముందుకు పడింది. పాన్ వరల్డ్ అంటున్నారు చాలామంది దర్శక నిర్మాతలు. ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ స్థాయిలో తమ సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక హంగులు జోడిస్తున్నారు. నాని కథానాయకుడిగా నటిస్తున్న ది ప్యారడైస్ కూడా అంతర్జాతీయ స్థాయిలోనే రూపొందుతోంది. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్లోనూ దీన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అంతర్జాతీయ ఆకర్షణగా ఓ కీలకమైన పాత్ర కోసం ఓ హాలీవుడ్ నటుడిని ఎంపిక చేయాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ర్యాన్ రెనాల్డ్స్ని సంప్రదించినట్లు సమాచారం. డెడ్ ఫూల్ చిత్రంతో ఆకట్టుకున్న నటుడు ర్యాన్ రెనాల్డ్స్ శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.